హాయ్ అందరికీ నమస్తే. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతోంది. మిత్రులారా, గత కొన్ని గంటల క్రితం అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి వారి అణుకేంద్రాలను మొత్తం కూడా ధ్వంసం చేశామని ప్రకటించడం జరిగింది. అది దాడి చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం నడుస్తూ ఉంది. వాస్తవాలు, న్యాయ అన్యాయాలు, ఈ పరిస్థితులు ఏంటంటివి మనందరికీ ప్రపంచ రాజకీయ పరిణామాలను, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి పరిస్థితులను, లేకపోతే ఆధిపత్యం కోసం పరితపిస్తున్నటువంటి అగ్రరాజ్య అహంకారాలను మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి పలస్తీన్ ఆ దేశం పైన గాజా నగరాన్ని ఎలా ధ్వంసం చేసిందో ఇజ్రాయిల్, అమెరికా సహాయ సహకారాలతో మనంతా చూసాం. అదే క్రమంలో ఈరోజు ఇరాన్తో కూడా ఈ రకమైనటువంటి యుద్ధానికి పోవడం జరిగింది. ఇరాన్ దానికి చాలా ఘాటైనటువంటి సమాధానం, చాలా తిరుగుబాటు సమాధానాన్ని చెప్పడం జరిగింది. వారికి సరైన రీతిలో జవాబు చెప్పేటువంటి క్రమంలో గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ యుద్ధాలు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంది, మానవ చరిత్రను హీన చరిత్రగా మారుస్తుంది. యుద్ధం ఎప్పుడు రక్తపాతాన్ని సృష్టిస్తుంది, ప్రాణాలను ప్రజలనే బలి తీసుకుంటుంది. యుద్ధాలను కోరుకునే రాజులు, ఏ రాజుల రాజ్యాల కోసం, ఏ రాజకీయ నాయకుల పదవి వ్యామోహాల కోసం, ఆధిపత్యాల కోసం అగ్రరాజ్యాలమని పిలుచుకోవాలన్నటువంటి ఒక అహంకారం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు సామాన్యుల ప్రాణాలను తీస్తాయి. అది గాజా నగరమైన, ఇరాన్ దేశమైన, చివరికి అది ఇజ్రాయిల్ అయినా, యుద్ధాల వల్ల చనిపోయేది అమాయక ప్రజలు, సివిలియన్స్ మాత్రమే. ఇది చాలా బాధాకరం. అమెరికా ఇరాన్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాలు కూడా తక్షణమే ఆపాలి. శాంతియుతమైనటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలని చాలా రోజుల నుంచి మా పార్టీలు, మా ఐడియాలజీని ఫాలో అయ్యేటువంటి అనేక వ్యక్తులు, మేధావులు, ప్రపంచ స్థాయి వ్యక్తులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి. భారతదేశంలో పహల్గామ్లో చొరపడి తీవ్రవాదులు మన దేశ పౌరులని చంపేసి పోయినప్పుడు మనం పాకిస్తాన్తో వాళ్ళే మనపై దాడి చేస్తే మనం దాన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో, పాకిస్తాన్తో మనం పోరాడుతున్న క్రమంలో మన విదేశాంగ లేదా పిఎంఓతో సంబంధం లేకుండా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు, నేను శాంతి కపోతాన్ని, ఈ ప్రపంచంలో యుద్ధాలు నాకు ముందు ఉన్న అమెరికా అధ్యక్షులు ఒబామా కానీ, బైడెన్ కానీ, వీళ్ళందరూ, బుష్ కానీ, వీళ్ళందరూ కూడా యుద్ధాలను కోరుకున్నారు. కానీ నేను వారికి విరుద్ధం, యుద్ధాలు లేకుండా నేను చాలా టెక్నికల్గా దీన్ని హ్యాండిల్ చేస్తాను, నేను ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పి ఆయన సీజ్ ఫైర్ అని, కాల్పుల విరమణ జరిగింది ఇండియా పాకిస్తాన్ల మధ్యనని ఈ 2 దేశాల కంటే ముందు ఆయన ప్రకటించారు. మా మీడియా చాలామంది కూడా ఓహో ట్రంప్ అని చెప్పాడు. ఆయన కూడా గల్ఫ్లో కానీ, ఆఫ్రికాలో కానీ చాలా దేశాల్లో వెళ్ళి ఇది చాలా గొప్ప విషయం, నేను మాత్రమే చేయగలిగానని చెప్పడం జరిగింది. ఓకే, అందులో డెప్త్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకోసారి దాని గురించి మాట్లాడదాం, అది వాస్తవం ఏంటని. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకూడదని, ప్రజలు ప్రాణాలు పోకూడదని, నాకు నోబెల్ బహుమతి ఎందుకు ఇయ్యరు, నేను యుద్ధాలని ఆపుతున్నానని, నేను రాత్రంతా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేశానని తనకు తాను ఒక శాంతి దూతగా ప్రజెంట్ చేసుకునేటువంటి వ్యక్తి అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ఈరోజు 2 వారాల సమయం అడిగి 2 వారాల్లోనే తేలుస్తానని, నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయిల్ అధ్యక్షుడు పిఎం ఉన్నాడో అతను, మా వల్ల కావడం లేదు ఈ ఇరాన్ని అడ్డుకోవడానికి, మీ సహకారం కావాలి అంటే మాకు 2 వారాల టైం కావాలని చెప్పి ఒక అబద్ధపూరితమైనటువంటి ప్రకటన చేసి రాత్రికి రాత్రిగా ఇరాన్పై దాడి చేయడం అనేది ఇది అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ స్థాయికి సరిపోయినటువంటి విషయం కాదు.
ఒక పక్క ఇతర దేశాలకేమో శాంతి సంగీతాలన్నీ ఆలపిస్తారు. విషయం తన వరకు వచ్చే వరకు, తన మిత్రుల వరకు వచ్చే వరకు తీవ్రంగా వారు ఇరాన్పై, అది అణుబాంబు స్థావరాలపై దాడి చేయడం జరిగింది. అణు స్థావరాలపై దాడి చేయడం అంటే ఎంత అత్యంత కిరాతకమైనటువంటి చర్యగా అందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఆ వీళ్ళు వేసే బాంబుల కన్నా ఆ అణు కేంద్రాలు పేలిపోతే తద్వారా వచ్చే రేడియేషన్ ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, అనేక దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే రకమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రేడియేషన్ వచ్చి ప్రజలందరూ కూడా మృత్యువాత పడి ప్రపంచం కోలుకోలేనటువంటి స్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది మేధావులు అంటున్నారు, ఉన్మాదులు, వాళ్ళు మేధావులు కాదు. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల మధ్య అమెరికా వచ్చింది. ఇప్పుడు ఇరాన్కి సపోర్టుగా రష్యా, చైనా లాంటి దేశాలు కూడా వస్తాయి. కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఇక మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని సంబరపడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం ఇంకే యుద్ధం జరగదు. ఎందుకంటే ఒకనాడు యుద్ధాలు న్యాయం కోసం, అన్యాయాన్ని ఓడించడం కోసం, భూములపై హక్కుల కోసం, అధికారాలను నిలబెట్టుకోవడం కోసం చేసేవాళ్ళు. కానీ నేడు మారినటువంటి ఈ క్రోనీ క్యాపిటలిజం వ్యవస్థలో యుద్ధాలు కేవలం వ్యాపారం కోసం జరుగుతున్నాయి. అగ్రరాజ్యాలైనటువంటి దేశాల వ్యాపారంలో అగ్రభాగం ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని అన్ని దేశాలకు, తీవ్రవాదులకు, సైన్యాలకు, దేశాలకు, చిన్న పెద్ద దేశాలకు అమ్ముకోవడమే పని. కాబట్టి ప్రపంచంలో ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరగాలి, మారణ హోమం జరగాలి, హింస జరగాలి, రక్తపాతం జరగాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి. దేశాల పౌరుల దగ్గర పౌష్టిక ఆహారం లేకున్నా, విద్య, వైద్యం, కనీసం జీవించడానికి కావాల్సినటువంటి వనరులు లేకుండా కూడా ఆయుధాలు కొని యుద్ధాలు చేయాలన్నటువంటి ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలపై రుద్దడం, దానికి యుద్ధాలు కొనడానికి ఐఎంఎఫ్ ద్వారా నిధులు సమకూర్చి వారే రికమెండ్ చేసి ఇప్పించడం లాంటి అన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధోన్మాద చర్యలు, ఇరాన్పై దాడి చేయడానికి కానీ, లేకపోతే ఇండియా పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకొని ఇక్కడ శాంతి సంకేతాలు పాడి అక్కడ ఎలాగానే రూపం మార్చి మళ్ళీ రాత్రికి రాత్రి అణు కేంద్రాలపై దాడి చేయడానికి కానీ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏమైనప్పటికీ మానవుడు తాము జీవించడానికి కావాల్సినటువంటి కొంచెం జాగా అనేటువంటి ఒక లగ్న సత్యాన్ని మరిచి ఈ ఆధిపత్యం కోసం తనను తాను చంపుకొని, తన చుట్టూ ఉన్న వాళ్ళని చంపుకొని యుద్ధాల పేరుతో ఈ మారణ హోమాన్ని, ఈ హింసని ప్రేరేపిస్తున్నటువంటి ఈ యుద్ధోన్మాద చర్యలు మహానీయుడైన మానవుణ్ణి హీనుడుగా మారుస్తున్నారు. యుద్ధాలు లేని ప్రపంచం, సరిహద్దులు లేని ప్రపంచం కావాలని కోరుకునే వ్యక్తుల్లో మేము కూడా ఒకడం. కాబట్టి ఈ యుద్ధాల వల్ల జరిగేటువంటి హింస, సివిలియన్స్, అది ఇజ్రాయిల్ అయినా, ఇరాన్ అయినా, ఫలస్తీన్ అయినా, మరి ఏ దేశమైనా సరే, ఆ దేశాలపై జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని ఐక్యరాజ్య సమితి ఒక బఫూన్ పాత్రకి పరిమితం కాకుండా ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో ప్రపంచ దేశాలని ఏకం చేసి అమెరికా ఆధిపత్య కోరలను పెరికేసి ఈ యుద్ధోన్మాద చర్యలకు శాశ్వత పరిష్కారం లభించేలాగా చర్యలు తీసుకోవాలని మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్క్సిజాన్ని, లెనినిజాన్ని గౌరవించే వ్యక్తులుగా ఎప్పుడు శాంతిని కోరుకుంటాం. శాంతి ఉండాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలి, సమస్యలు కూర్చొని మాట్లాడుకోవాలి, కమిటీల ద్వారా, ఇతర సంఘాల, రంగాల వ్యక్తుల ద్వారా చర్చించుకోవాలని మాత్రమే మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ అణు స్థావరాలపై లాంటి ఒక సెన్సిటివ్ విషయాలపైన దాడి చేయడం అనేది అమెరికా లాంటి పెద్ద దేశాలకు ఇది సరైన విషయం కాదు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ చారిత్రక తప్పిదలం పైన భారతదేశం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇరాన్తో మనకు చాలా లావాదేవీలు ఉన్నాయి, అనేక రకమైన వస్తువుల దిగుమతి, ఎగుమతి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మన దేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ లాంటి మన దేశాధినేతలు ట్రంప్ మాయలో పడి ఇప్పుడు వారు చెప్పిన దానికి తానా అంటే తందానా అనే పద్ధతిలో కాకుండా ఖచ్చితంగా